హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్కి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్కి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అయితే మీకు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే ఫస్ట్ టైం నేను కొత్త హౌస్లోకి వచ్చా కదా, మా కొత్త ఇల్లు కట్టుకున్నా కాబట్టి కొత్త హౌస్లోకి వచ్చాను కాబట్టి ఫస్ట్ టైం నేను సోరకాయ అనేది పండించాను. అది మీతో షేర్ చేసుకోవాలి. అయితే ఆ తీగకి 2 కాయలు ఇంకా చాలా పిందెలేసాయి. ప్రజెంట్ మనం కోసుకొని వండుకునే విధంగా 2 అయితే పెద్దగా అయ్యాయి. అవి మనం ఇప్పుడు మీ ముందు మీ సమక్షంలో దాన్ని నేను తీసుకోబోతున్నా. కాయల్ని ఈ 2 సోరకాయలు తీగ అనేది అటు ఇంటి వెనకాల వేసాను. ఇక్కడ కాయలు 2 వచ్చాయి. ప్రజెంట్ అయితే 2 కోయదలుచుకోలే, నేను ఒక్కటే నాకు అవసరం కాబట్టి ఆ ఒక్క కాయ నేను తీసుకుంటున్నా. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది తీసుకుందాం. ఇందులో టమాటా వేసి మరి 4 సభ్యులకు సరిపడా కర్రీ టేస్ట్గా చెయ్యి. ఏదో కొరికింది, ఇక కొరకలేదు, బండ రాసుకుపోయింది. ఇప్పటికైతే చాలి ఒకటి, ఎందుకంటే దీంట్లో ఏదన్నా ఒకటి వేసుకుని సరిపోద్ది. ఇంకా చాలా పిందెలు ఉన్నాయి, చూపిస్తా పదండి. అటు సైడు ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఇదిగో ఇక్కడ ఇంకా అటు ఉన్నాయి. అటు పద, మీకు ఇంకొన్ని సొరకాయ పిందెలు అనేది ఉన్నాయి, చూపిస్తా. దీని ప్లాంట్ వేసి ఇక్కడ అండి, ఇది మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే వేసాను. ఇదిగో దీనిది ఇక్కడ ఉన్నది వేసా. దీని మొదలు అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు కాయలు అక్కడ ఆడ ఉంది పిందెలు కూడా మీకు చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ అవపడుతుందా, ఇక్కడ ఒకటి. ఇది పందిరైతే నేను ఈ విధంగా వేసాను. దీని నుంచి అయితే ప్రజెంట్ ఒక కాయ అయితే తెంపుకున్నాను. ఇది సోరకాయ, బీరకాయలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ అవి కూడా మనం తెంపుకుందాం. ఈ గోడ పక్కన ఈ విధంగా వేసుకున్నానండి. ఇది ఇక్కడ చిక్కుడు, ఇదిగోండి భృంగరాజు ప్లాంట్. ఇదిగో చూసారా, చూడండి భృంగరాజు. ఈ భృంగరాజు ఆకు కూడా బాగా పెరిగింది ఇక్కడ. ఇదిగోండి, మొన్ననే రీసెంట్గా తెంపి ఆయిల్ అనేది తయారు చేశాను. అయితే ఇక చూడండి భృంగరాజు ఆకు చాలా ఉంది ఇక్కడ. ఇదిగో ఇది జుట్టు బాగా ఒత్తుగా పెరిగిద్ది, హెయిర్ బ్లాక్ అయింది, ఊడిపోయే జుట్టు కూడా పెరిగిద్దంట. ఇది చెట్టు చిక్కుడు అండి. ఇది ఎక్కువ క్రీపర్ అనేది రాదు, ఓన్లీ చెట్టు చిక్కుడు మాత్రమే. ఇది పూత చూడండి, పిందెలు కూడా వచ్చాయి. ఈ చెట్టు చిక్కుడు పైన కూడా ఉంది వేరే క్రీపరు, అది తర్వాత చూపిస్తా. ఇక్కడ కూడా వేసా కొన్ని సోరకాయ, నాటు సోరకాయ అన్నమాట, నల్ల సోరకాయ. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ కొన్ని మొలిచినాయి, ఇక్కడ వేసాను. ఇదిగో ఇక్కడ ఉన్నాయండి బీరకాయలు, చూపెట్టు. చాలా ఉన్నాయి లోపల. ఇంకో బీరకాయలు ఉన్నాయి. ఇవి పిందెలే, అంటే వండుకొని తినొచ్చు, కాకపోతే మరి చిన్నగా ఉన్నాయి కదా. పెద్దదాంతో కలిపి వండేద్దాం. ఇప్పుడైతే ఉంచేస్తున్నామండి. ఇగో జస్ట్ మీకు చూపిస్తున్నా. ఇదిగో ఇక్కడ బీరకాయ పిందెలు, బీరకాయలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ 2 ఉన్నాయి, 2 బీరకాయలు చూసారు కదా. ఇగో ఇక్కడ ఒకటి, ఇగో ఈడొకటి, అదిగో అక్కడ పైన కూడా ఉంది. పైన మా లూసిగాడు చూడు, లూసి కింద వాడు, మా లూసిగాడు చూడు, వాడు మా మమ్మీ డాడీ ఎడిపోతాలో అని వాడు. చాలా చాలా పిందెలు ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా
ఈ భూమిలో వెనక సైడ్ భూమిలో పెట్టాను, అందుకే ఇన్ని పిందెలు వచ్చినాయి. పైన కూడా పెట్టాను, అది 2-3 సార్లు కోసుకొని కూడా వండుకున్నాం. ఇదిగోండి, ఇదిగో చాలా పిందెలు వస్తాయండి. ఇదిగో ఇవైతే నేను ఇప్పుడైతే తెంపట్లేను బీరకాయ, నాకు కావాల్సింది సోరకాయ ఒకటి మాత్రమే కాబట్టి ఆ సోరకాయ మాత్రమే నేను తెంపుకొని కర్రీ చేసుకుందాం అనుకుంటున్నా. ఇవి రేపు తెంపుతాను నేను. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.